అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. ఈ రోజు మీ కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి మరియు ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అయితే మరి ఈ రోజు సంప్రదించాల్సి ఉంటుంది. పెద్దలను వారి సూచనలు సలహాలు పాటించడం వలన మంచి ఫలితాలను మీరు దక్కించుకోగలుగుతారు. ఈ రోజు రాష్ట్రాలలో ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకుంటారు. ఇక ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు చింతించాల్సిన అవసరం లేదు. శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే వారు అందుకుంటారు. మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. కొత్త దాన్ని అనుభూతి చెందే ప్రయత్నాలు చేస్తారు. మరి అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు కూడా చేయకూడదు. ప్రతికూల ఆలోచనలు అసలు మీ దర్జాన్ని ఇవ్వకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పూట గాయత్రి చాలీస పఠించడం వల్ల మేలు కలుగుతుంది. పనిలో జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు ఉన్నటువంటి ఖర్చులను పూర్తి చేసుకునే విధంగా ఈరోజు సంపాదన అనేది చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం అయితే పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకండి. ఈ రోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఇక వేగంగా అన్ని పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలో అయితే మరి ఉంటారు. ఆగిపోయిన ఏమన్నా పనులున్నా కూడా వాటిని కూడా పూర్తి చేసేస్తారు. ఈ రోజు ఈ రాశి వాళ్ళలో మరి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ సామర్థ్యాన్ని బట్టి పనులను చేసే అవకాశాలు ఉన్నాయి. మితిమీరి ఆలోచించకండి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఈరోజు ఆందోళన చెందకుండా ఉండాలి. పనులు అనేవి ఉంటాయి. సుఖాలు పెరగడానికి ప్రయత్నాలు చేసుకుంటాను. ఇంట్లో అయితే నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయడం సాధ్యం అవుతుంది. ప్రజలతో సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. సుఖాలు పెరుగుతాయి. ఈరోజు రాశి వారి కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది చూపడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమర్థను విడిచిపెట్టడం జరుగుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఇక ఈరోజు రాశి వాళ్ళలో మరి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి మీద కూడా మీ యొక్క మనస్తత్వంలో మీ యొక్క మనసులో ఉన్న విషయాలను ఎవరి మీద కూడా మీరు రుద్దకండి. మీరు మీ పని మాత్రమే చూసుకోవాలి. వేరే వారి మీద మీరు పని భారం వేయకండి. ఈరోజు ఈ రాశి వారిలో మరి చూసినట్లయితే కనుక అనవసరమైనటువంటి విషయాలలో సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి. ఈరోజు చేసినటువంటి ప్రతి పని వల్ల కూడా మెప్పునైతే పొందగలుగుతారు. అనవసర విషయాల గురించి జోరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకా ఈరోజు విద్యార్థులు అయితే ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పరీక్షలు రాయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అయితే మరి సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సంకోచం అనేది అధిగమించబడుతుంది. రాశి వారికి డబ్బు కూడా పూర్తిగా చేతికి అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియమైన వారితోటి ఆనందాన్ని కూడా పంచుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ఇక అనవసరమైనటువంటి తగాదాల్లో మీరు సూచనలు సలహాలు ఇవ్వకండి. ఈరోజు తగాదాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోండి. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయండి. మేలు కలుగుతుంది. ఇక సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించండి. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి ఇక్కడ కలుగుతుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఏ విషయంలోనైనా సరే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలోనైనా సరే, మరే ఇతర విషయంలోనైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు అనవసరంగా మరి సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు రాశి వారు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎక్కువ
ఎక్కువగా పని మీద శ్రద్ధ పెట్టాలి. ఇక ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశి వారికి ఎక్కువగా మరి చూసినట్లయితే కుటుంబ సభ్యులు కొన్ని సమస్యల పైన మరి మీతోటి ఈ రోజు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇరువైపుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మనసు ఒత్తిడితో ఈ రోజు కలవరపడే అవకాశం కూడా ఉంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం మీకు ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి కాస్త సమయం గడపండి. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మీకు చాలా లాభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. పిల్లల నుండి మీరు మంచి వార్తలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి పెద్దలతోటి ఓపికగా మాట్లాడాలి. వ్యాపారస్తులకైతే కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఏదైనా వివాదం ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలపై వాదనలు ఉండవచ్చు. వాటిని మాత్రం పెంచుకోకుండా మీరు వాటికి తగినటువంటి విధంగా ప్రవర్తించాలి. లేకపోతే మాత్రం సమస్యలు ఉంటాయి. లక్కీ సంఖ్య 42 మరియు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని ఓం నమో వెంకటేశాన్ని జపిస్తూ ఉండండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.